నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైకాపా మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం గల్లంతు. పింఛన్లు 2 విడతల్లో 500 పెంచుతామని హామీ. డబ్బులు లేవంటూ జగన్ చేతులెత్తేశారన్న చంద్రబాబు. మేనిఫెస్టోలో రైతులకు ఏమీ చెప్పలేదని విమర్శ. మద్యం ఆదాయంతోనే ప్రభుత్వం నడుస్తోందన్న షర్మిల. ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలో ఉన్నాయని వ్యాఖ్య. ఇబ్బందులు లేకుండా పింఛన్లు పంచాలని సీఎస్కు ఈసీ ఆదేశం. మార్చి 30న ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని సూచన. ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని కూటమి నేతల పట్టు. గవర్నర్తో పాటు సీఎస్ జవహర్కు వినతి పత్రం అందజేత. భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. ఉగ్రవాదం, నక్సలిజాన్ని అంతమొందిస్తామని అమిత్ షా హామీ. మద్యపాన నిషేధం చేస్తామని, చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని 2019లో మాటిచ్చిన జగన్ ఈసారి ఆ ఊసే ఎత్తలేదు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోను జగన్ విడుదల చేశారు. 2 పేజీల మేనిఫెస్టోలో 9 ముఖ్యమైన హామీలను పొందుపరిచారు. కొత్తగా చెప్పుకోదగిన హామీలేమీ ఇవ్వని జగన్ పాత పథకాలనే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం 2-3 పథకాల్లో ఇచ్చే నగదును స్వల్పంగా పెంచి మమా అనిపించారు. మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్, డిఎస్సీ లాంటి వాటిపై ప్రస్తావించలేదు. వైఎస్ఆర్ చేయుతాను కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 5 ఏళ్లలో 4 దఫాలుగా 75,000 ఇచ్చాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ 4 దఫాలు 1,50,000 దాకా 50,50,000 వరకు తీసుకొని పోతాం. వైఎస్ఆర్ కాపు నేస్తం ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం. మళ్ళీ ఈ 4 దఫాల్లో మరో 60,000తో 1,20,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 1,05,000 వరకు దాన్ని పెంపు. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ 3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది. చదువులను ప్రోత్సహిస్తూ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3,500కు పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకొక 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్ను మనం ఇవ్వగలుగుతాం. ఇంత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం. రైతు భరోసా సొమ్ము 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. రైతన్నలకు సున్నా వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి. వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం, అది కొనసాగుతుంది. మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తాన్నట్టుగా కొనసాగుతుంది. వాహన మిత్ర కింద సొంత ఆటో, సొంత టాక్సీ నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఈ 58 నెలల కాలంలో ఇప్పటిదాకా 50,000 ఇచ్చాం. దీన్ని ఈ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాన్ని 1,00,000 వరకు తీసుకొని పోతాం. నాట్ ఓన్లీ ఆటో, నాట్ ఓన్లీ ట్యాక్సీ, నాట్ ఓన్లీ ఈ మ్యాక్సీ క్యాబ్, బట్ సొంత టిప్పర్లు, సొంత సొంత లారీలు నడిపే వాళ్ళకు కూడా, డ్రైవర్లకు కూడా ఇది వర్తింపజేస్తా ఉన్నాం. ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ, టిప్పర్, లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ కోసం బీమా కింద 10 లక్షల రూపాయల దాకా ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తే అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. న్యాయవాదులకు లా నేస్తం ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే కంటిన్యూ అవుతుంది. చేనేత కార్మికులకు ఈ 5 సంవత్సరాలలో దాదాపుగా 1,20,000 మందికి 1,20,000 రూపాయలు ఇవ్వగలిగాం దేవుడి దయతో. ఈ పథకాన్ని మళ్ళీ ఈ 5 సంవత్సరాలలో కూడా
మళ్ళీ దీన్ని కొనసాగిస్తూ మరో 1,20,000 రూపాయలు అంటే 2,40,000 వరకు తీసుకొని పోయి ఈ పథకాన్ని కొనసాగిస్తాం. యువత ఉపాధికి సంబంధించి రాష్ట్రంలో స్కిల్లింగ్ మీద ప్రత్యేకమైన ధ్యాస శ్రద్ధ పెట్టబోతాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకుని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. ఒక కొత్తది తీసుకొచ్చేది ఏమిటి అని అంటే, మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి ఆ దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి తీసుకొస్తాం. అంటే అన్ని ప్రార్థనా స్థలాలు, బీట్ మాస్క్స్, బీట్ చర్చెస్, బీట్ దేవాలయాలు ఆల్రెడీ జరుగుతూ ఉంది, మిగతా వాటికి కూడా తీసుకొస్తాం. నేరాలు ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్డీ చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్తో పోల్చిన జగన్ మద్య నిషేధం చేయకుండానే మళ్లీ ఓట్లు అడుగుతున్నారని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజాగళం సభలో దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, మాట తప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మడమ తిప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైతే ఈరోజు ఆయన చెప్పేది మేనిఫెస్టో భగవద్గీత అన్నాడు, ఖురాన్ అన్నాడు, బైబిల్ అన్నాడు, 99.5% చేసేశానని చెప్పాడు. చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా. పెరిగిందా మీ ఆదాయం? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది. మీరందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం అని చెప్పాడనే తమిళ్లో, మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతానన్నావు, చేస్తావా లేదా అని అడుగుతున్నా. చేసి ఓటు అడుగుతానన్నావు, సిగ్గు లేకుండా ఓటు అడిగాడు. మనకు సిగ్గుంది కదా తమ్ముళ్ళు, ఓటేస్తావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఓటేస్తారా అని అడుగుతున్నా. ఏమమ్మా మీరు? మీ మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ మగవాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి. స్వార్థం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి అతనికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేయమని మీరు నిర్ణయించుకున్నారు. నేను ఇప్పటికే చూశాను, అతనికి కూడా నిద్ర రావడం లేదు. ఈరోజు మీటింగ్ లో కూడా చూసుంటారు, మనిషిలో ముందు అనుకున్నాడు గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ తిరిగిదాం అనుకున్నాడు. ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు. డ్రామా బయటపడిపోయింది. గాయం కనపడిందా తమ్ముళ్ళో? మీకు కనపడిందా? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని కరెంటు ఛార్జీలు పెంచిన దుర్మార్గుడు. పోలవరం పూర్తి చేస్తానని పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు. ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానని రద్దు చేస్తానని వారంలో చేస్తానని మోసం చేసిన వ్యక్తి. ఇలాంటి ఒకటి రెండు కాదు, అన్ని కూడా మీరు దెబ్బతిన్నారు. నేను అడుగుతున్నా, ల్యాండ్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, మైన్ కుంభకోణం, గంజాయి కుంభకోణం, డ్రగ్గుల కుంభకోణం, పక్కనే ఎర్ర చందనం కుంభకోణం కూడా తమ్ముళ్ళు. ఎర్ర చందనానికి ఇక్కడ సహకారం ఉందా లేదా అని అడుగుతున్నా. 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరిగిందని, రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉందని ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వచ్చాక తగు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని ప్రజాగళం సభలో చంద్రబాబును కోరారు. రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతైనా ఉంది. విధ్వంసం జరుగుతున్న ఈ రాష్ట్రంలో తిరిగి పునర్నిర్మాణం జరగాలి అని అంటే ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్నటువంటి నాయకులు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అవసరమని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మీరందరూ ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం చేయండి. 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించమని చెప్పి కోరుతూ
10 సంవత్సరాలుగా సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తి కాలేదు. ఇవాళ మర్రిపాడు లాంటి, వింజమూరు, దొత్తలూరు లాంటి ప్రాంతాలకి సాగునీరు, త్రాగునీరు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు వల్ల ప్రతి కుటుంబానికి త్రాగడానికి మంచినీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు తప్పనిసరిగా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన ప్రచార సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నా సంపాదన 200 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో. అంత సంపాదించగలను నేను. మేబీ నేను మన జూనియర్ ఎన్టీఆర్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, ప్రభాస్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, చిరంజీవి గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, రామ్ చరణ్ అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు. కానీ వారికి నాదైన బలం ఉంది. నాకు నేను ఇంత డబ్బు సంపాదించి కూడా ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నానంటే నాకు భయం ఏముందంటే ఈ నేల కోసం కష్టపడే కొంతమంది వ్యక్తుల సమూహం కావాలి. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఈ రోజు వరకు దాని మీద ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయడు, మాట్లాడు. ఇలాంటి ఎన్ని దారుణాలు చూస్తూ ఉంటే నాకు బాధేస్తుంది. అలాగే ప్రతిసారి మన కాకినాడ తీర ప్రాంతంలో ప్రతిసారి పడవలు కాలిపోతూ ఉంటాయి, దగ్ధం అయిపోతూ ఉంటాయి. దేనికంటే కేంద్రం విజిలెన్స్ మన కూర్చోబెట్టి కస్టమ్స్ వాళ్ళు బోట్లు వేసుకొని గంజాయి ఉంది బోట్లో అంటే ఆ బోట్లను తగలబెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు. గంజాయి ఎక్కువైపోయింది. ఏ మూలకెళ్ళినా, కాకినాడ అర్బన్ వెళ్ళినా, కాకినాడ రూరల్ వెళ్ళినా బిడ్డలు, చిన్న బిడ్డలు, 16-17 బిడ్డలు మా గంజాయి అలవాటు అయిపోయిందని చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ కలిగింది. ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. నిజంగా మీరు కూర్చోబెట్టి మీరు బలంగా ఉండాల్సిన యువత, దేశానికి వెన్నెముక అవ్వాల్సిన యువత, మీరు ఈ గంజాయికి వీటికి మీరు కూర్చోబెట్టి ప్రోత్సహిస్తే డబ్బులు మీ ఆరోగ్యాలు పాడైపోతాయి. కానీ ద్వారంపూడి కానీ కన్నబాబు కానీ డబ్బులు పెరిగిపోతాయి, మళ్ళీ మిమ్మల్ని నలిపేస్తారు. అందుకని ఇది మారాలి అంటే ముఖ్యంగా గంజాయి మీద ఉక్కు పాదం పెట్టి నలిపేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ద్వారంపూడికి కన్నబాబుకి నరకం అంటే స్పెల్లింగ్ రాయిస్తాం వాళ్ళిద్దరికి. అందుకే నేను పిఠాపురం నుంచే చేస్తున్నా, తూర్పు గోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తున్నా. వీళ్ళు అంతు తేల్చడానికి, వీళ్ళ సంగతి తేల్చడానికి ఉన్నాను ఇక్కడ. ముఖ్యంగా సూర్యారావుపేటలో మత్స్యకారులు గుడిసెలు బలవంతంగా ఖాళీ చేయించాడు కన్నబాబు. అక్కడ 750 ప్లాట్లు వేసి 30 మాత్రం ఇచ్చారు, బ్యాలెన్స్ వీళ్ళే ఉంచుకున్నారని తెలిసింది. మేము వచ్చిన తర్వాత ఆ మత్స్యకారుల గుడిసెల్లో ఏదైతే జరిగిందో వారికే స్థలాన్ని కేటాయించేలాగా మనకి నానాజీ గారి దగ్గర బాధ్యత తీసుకుంటారు. అలాగే ఇళ్ల స్థలాల విషయంలో పాపం ముఖ్యంగా ఒక శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఒక రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీసర్ని వేధించి ఆయన్ని నాకు వేధించారని చెప్పారు. దాని మీద కూడా అధికారికి న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వం తరఫున పంతం నానాజీ గారు దీని బాధ్యత తీసుకుంటారు. అలాగే కొంగోడు గ్రామంకి బ్రిడ్జి చాలా అవసరం. టెండర్లోనే కాంట్రాక్ట్ తెచ్చుకున్న ఒక కాంట్రాక్టర్ కన్నబాబు వచ్చి పనికి ముందే మాకు కమిషన్ కావాలి అని ఒక డిమాండ్ ఒప్పుకోవడం వల్ల ఆ కాంట్రాక్ట్ని తరిమేశారు. కేవలం కమిషన్ కోసం మీ కొంగోడు గ్రామం కావాల్సిన బ్రిడ్జి, ఎంతో అవసరమైన బ్రిడ్జి ఈ రోజు ఇంకా రాక గ్రామ ప్రజలు ఇబ్బంది పడతానే ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నాను, చంద్రబాబు గారి తరఫున మీ అందరి తరఫున మాటిస్తున్నాను. ఈ నియోజకవర్గానికి సంబంధించి అవసరమైన రైతాంగానికి కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపడతాం, జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం, యువతకు కావాల్సిన బలమైన అవుట్డోర్ స్టేడియం ఇవన్నీ మేము రెడీ చేస్తాం. కలపలో ప్రైమరీ హాస్పిటల్ కేర్ ని 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ ఉంది. దాన్ని ఖచ్చితంగా ముందు పరిష్కరిస్తాం. డీజిల్ మాఫియా పైన, గంజాయి మాఫియా పైన ఇందాక చెప్పినట్టుగా ఉక్కు పాదంతో మెడ పెట్టి కాల్చి కింద తొక్కేస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకం ఏ గ్రామంకి వెళ్ళినా, పక్కన మనకు గోదావరి జలాలు, ఏ గ్రామానికి వెళ్ళినా నీటి తాగడానికి నీరు ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ చూస్తా ఉంటే కేంద్రం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది. ఎన్నో వందల వేల కోట్లు ఇచ్చారు మనకి దాదాపు ఇక్కడికే 800 పైన దాదాపు 1000 కోట్ల లోపు డబ్బులు ఇచ్చారు. కానీ వీళ్ళెవరూ దీన్ని ముందుకు తీసుకెళ్లలేదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే కేంద్ర జల్ జీవన్ మిషన్ దేనికోసమైతే ఇది పెట్టబడితే ఇంటింటికి కుళాయి నీరు రావాలి, తాగునీరు రావాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
ముఖ్యంగా నియోజకవర్గాల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కావాలని ఇవన్నీ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సరిపోవట్లేదని పారిశ్రామికవేత్తలు అంటారు. పారిశ్రామికవేత్తల తరపున మీ అందరికీ వారి స్కిల్స్ ఏం కావాలో ఆ స్కిల్ డెవలప్మెంట్ మీ అందరికీ ఇప్పించి పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించేలాగా ఎక్కువయ్యేలా ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో కనీస కావాల్సిన సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారని మా దృష్టికి ఉంది. ముఖ్యంగా ఆడబిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారో స్కూల్స్ లో కానీ కాలేజీల్లో కానీ మీకు కావాల్సిన కనీస సౌకర్యాలని మేము ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చాలా మంది వైసీపీ నాయకులు ముఖ్యంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఎక్కడి నుంచి పథకాలకు డబ్బులు ఇస్తారని. అవినీతి చేయకపోతే చాలా డబ్బులు ఉంటాయి. అవినీతి చేయకపోతే ఎంత డబ్బులు మిగిలితే మీకు లెక్క చెప్తా. వైఎస్ జగన్ ఏం చెప్పారు మీకు 2019కి వచ్చేటప్పటికి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా వ్యాపారంలో తయారాడు. ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడట్లా. 5 ఏళ్లుగా ఆదివాసుల అభివృద్ధి సంక్షేమాన్ని పట్టించుకొని సీఎం జగన్ రాజశేఖర రెడ్డి వారసులెలా అవుతారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. అరకులో ప్రాజెక్టులన్నీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. మద్యం ఆదాయంతోనే వైకాపా ప్రభుత్వం నడుస్తోందన్న షర్మిల ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలోనే ఉన్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అని ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఒక ఎంక్వైరీ అయినా పడిందా అన్న? 7 హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టేశారు. ఇక్కడ ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుంది. 100 గ్రామాలకు పైగా పరోక్షంగా అయితేనేమి ప్రత్యక్షంగా ఇంకొక 100 గ్రామాలకైతేనేమి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు అన్యాయం అయిపోతారని ఎంతగా చెప్పినా ఆందోళనలు చేస్తున్నా కూడా అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టారు తప్పితే మీ మేలు గురించి ఆలోచన చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఎన్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎస్టీలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తాను అని చెప్పలేదా? 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానని చెప్పలేదా? ఆదివాసీలకు ఇచ్చారా అన్న? 500 మంది జనాభా కంటే ఎక్కువ ఉంటే పంచాయతీలను చేస్తానని చెప్పారు. వచ్చాయా? మెడికల్ కాలేజ్ అన్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నారు. ఏం కట్టారు? ఓట్లేసే సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం, ఆలోచన చేయండి. పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన విధానంపై మార్చి 30వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి సూచించింది. పెన్షన్ను శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేయించవచ్చని గత ఆదేశాల్లో స్పష్టం చేశామని వెల్లడించింది. పెన్షన్ పంపిణీలో అనుసరించిన తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయొచ్చని గత మార్గదర్శకాల్లో చెప్పామని స్పష్టం చేసింది. పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా పంపిణీకి ఏర్పాటు చేయాలని మరోసారి సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సూచించింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా పెన్షన్ పంపిణీ చేయాలని తేల్చి చెప్పింది. లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేసేందుకు వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డిని కూటమి నేతలు కలిసి పింఛన్ పంపిణీపై సహేతుక నిర్ణయం తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని కోరారు. సీఎస్ సమాధానమిచ్చిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయాలంటూ సీఎస్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పింఛన్ కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. మళ్ళా 1 తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి పెన్షన్లు ఇవ్వాలి. పోయినసారి మీ పొరపాటు వల్ల, మీ దుర్మార్గపు ఆలోచన వల్ల 33 వృద్ధులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఈసారి అటువంటిది జరగటానికి వీల్లేదు. డోర్ టు డోర్ మీరు పంపిణీ చేయాలి. మీరు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కోరితే ఆయన కర్ర విరగకుండా, పాము చావకుండా చాలాసేపు మమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ మేము చెప్పుకుంటామన్నారు. చెప్పుకోవటం కాదు, ఒక్క వృద్ధుడు కూడా ఇబ్బంది పడకుండా ఇవ్వాలని కోరాం. ఆయన
వినే స్థితిలో లేరు. పెన్షన్ల తరఫున పోరాటం చేస్తున్నాం. అదే విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారికి చెబితే చాలా నిర్లక్ష్యం వహించారు ఆయన. ప్రభుత్వ యంత్రాంగాన్ని అధినేత అయినటువంటి గౌరవనీయులు జవహర్ రెడ్డి గారు ఒకవైపు నుంచి కమిషనర్ కి మాకు సరైన స్టాఫ్ లేదని చెబుతున్నారు. మళ్ళీ ఒక్క చావు కూడా పునరావృతం కాకూడదని రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన ఏదో ప్రజలకు లోబడినట్లున్నాడు. ఏ మాత్రం చావులు వచ్చినా సరే ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలి. 29-30 ఈ నెలలో కల్లా పెన్షన్ డబ్బులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి మ్యాపింగ్ చేసి పంపించండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఇచ్చిన ఆదేశాలని లెటర్ అండ్ స్పిరిట్ లో తీసుకోకుండా కాలయాపన చేసే కార్యక్రమం కనపడింది. మీ దుర్మార్గపు ఆలోచనలు పక్కన పెట్టి May 1 ఉదయం 6 ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మోదీని మూడోసారి ప్రధానిగా గెలిపిస్తే దేశంలో ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని అంతమొందించడంతో పాటు భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గుజరాత్ పోర్బందర్ నుంచి భాజపా తరపున ఎన్నికల బరిలో నిలిచిన మన్సుఖ్ మాండవీయకు మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కశ్మీర్లో రక్తం ఏరులై పారుతుందని బెదిరించినట్లు తెలిపారు. 5 ఏళ్లలో రక్తం ఏరులై పారటం పక్కన పెడితే కనీసం ఎవరు రాయి విసిరే ధైర్యం చేయలేదన్నారు.